హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ ఒక పైలట్. డిఫరెన్స్ ఇవాల్టి వీడియో అనేది మన ఏఎల్పి ఎగ్జామ్కి సంబంధించింది కానీ ఏఎల్పి వర్కింగ్ సిస్టమ్ కానీ సంబంధించింది కాదు. కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే ఒక రోజు, ప్రపంచమంతా హర్షిస్తున్నటువంటి ఒక గొప్ప విషయం జరిగిన రోజు. అదే మన సునీత విలియమ్స్ గారు, ఆమెతో పాటు విల్మోర్ అనే ఇంకొక ఆయన. వీళ్ళిద్దరూ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 9 నెలల పాటు గడిపి ఈరోజు మన భూమి మీదకి తిరిగి వచ్చారనమాట. మన సబ్స్క్రైబర్స్కి ఈ విషయం ఏంటి అనేది, అంటే ప్రపంచం అంతా మాట్లాడుకునేటప్పుడు మన సబ్స్క్రైబర్స్కి క్లుప్తంగా ఈ విషయం ఏంటి అనేది కొంత నాలెడ్జ్ షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది మీకే కాదు, ఇంట్లో 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చూపిస్తే, ఇలాంటి విషయాలు చెప్తే వాళ్ళ భవిష్యత్తులో వారి యొక్క ప్రణాళికని, ఫ్యూచర్ గోల్స్ని ఇంకా పెద్దగా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఇన్ ద పార్ట్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి నాకు సమాచారం ఫార్మర్ సైంటిస్ట్ ఇన్ ఇస్రో అండ్ నాసా సాంబశివరావు గారు ఒక వీడియో చూశాను. అక్కడ నుంచి ఒక 1 అవర్ పైగా 1.5 అవర్ ఉండే వీడియోలోంచి ఇంపార్టెంట్ సింపుల్ జనరల్ లాంగ్వేజ్ డేటాలో దాన్ని తగ్గించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో ఇప్పుడు చూసుకుంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమికి కొంత ఎత్తులో అంతరిక్ష పరిశోధనల కోసం ప్రపంచం మొత్తం, అందులో మేజర్ పార్ట్ మనకు తెలిసిందే అమెరికా, రష్యా ఉంటాయి, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది. అంటే అక్కడ ఒక దాదాపు ఇది 10 బెడ్రూమ్లు 5 బెడ్రూమ్లు అంతా ఒక స్పేస్ ఉంటుంది. అది మనం ఏర్పాటు చేసుకున్నాం అంతరిక్షంలో. అక్కడికి పోయి ఏ దేశం నుంచైనా ఎవరైనా కావాలంటే అక్కడికి పోయి అంతరిక్షం గురించి పరిశోధనలు చేసి తిరిగి మన భూమి మీదకి వచ్చేయచ్చు. ఓకేనా? దానికోసం అంతకుముందు రష్యా తన ఇండివిజువల్గా, అమెరికా తన ఇండివిజువల్గా ప్రయత్నాలు చేశాయి. అలా కాకుండా ప్రపంచం అంతా కూడా ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ మోడ్లో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని పెట్టడం జరిగింది. అందులో దాదాపు ఒక 10 బెడ్లు 10 మంది ఉండేంత స్పేస్ అయితే ఉంటుంది. అదంతా మీకు తెలుసు, చాలామంది వీడియోస్ చూస్తున్నారు. అయితే ఇక్కడ పరిశోధనలు చేయడానికి గాను మనకి 1981 నుంచి 2011 వరకు మనకి స్పేస్ సెటిల్ అనేది వాడేవారు అనమాట. అంటే వామగమల వాహక నౌక ఉంటుంది కదా, దాన్ని స్పేస్ సెటిల్ అనేవారు, దాన్ని వాడేవారు అనమాట. దాన్ని ఈ మధ్యకాలంలో 1981 నుంచి 2011 మధ్యకాలంలో మన కల్పనా చావ్లా గారి ఇన్సిడెంట్, అలాంటిది ఇంకొక ఇన్సిడెంట్ జరగడము, దాంతోపాటు ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. అంటే కావాల్సిన పరికరాలు కానీ, కావాల్సిన ఎక్విప్మెంట్, సరంజామా మొత్తం అక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రతిసారి ఇంత పెద్ద దాంతో వెళ్ళి రావడం అనేది చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారం. దట్టు ఇది సింగిల్ మోడ్ యూజ్ అండ్ త్రో సిస్టమ్ లాంటిది అనమాట. దీన్ని 10 సార్లు వాడుకోలేకపోవడం వల్ల చాలా పైకి వెళ్ళి పరిశోధన చేసి రావాలంటే చాలా వ్యయంతో కూడుకున్నటువంటి అంశం అయిపోయి, అందులో కూడా అది ఇప్పుడు అక్కర్లేకుండా అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు ఏమేమి తీసుకెళ్తున్నారో అవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ ఉండిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనకి కొత్తవి కావాలి. అంటే ఇప్పుడు ఈ స్పేస్ షటిల్ అవసరం లేదు, మనకి వేరే ఏవైనా స్పేస్ క్రాఫ్ట్లు కొంచెం చిన్నగా ఉండేలా డిజైన్ చేయమని చెప్పి నాసా ఎవరిని అప్రోచ్ అయింది. ఆల్రెడీ బోయింగ్ అంటే విమానాలే కాదు, వాళ్ళు రకరకాల యుద్ధ పరికరాలు కానీ, అలా విమానాలు కానీ, అంతరిక్షానికి సరిపడా సామాన్లు కానీ, ఇట్లాంటివన్నీ తయారు చేసి ఆల్రెడీ 30 ఇయర్స్గా లీడింగ్లో ఉన్న ఈ బోయింగ్ అనే సంస్థను, అలాగని మనందరికీ తెలుసు మన ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ అనే సంస్థకి మన వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. మీరు మీ డిజైన్స్తో రండి, మేము చూస్తాము, మాకు ఇలాంటి స్పేస్ షటిల్ కాదు పెద్దగా ఉండేది, మాకు కావాల్సింది స్పేస్ క్రాఫ్ట్ చిన్నగా ఉండేది కావాలని చెప్పారనమాట. చెప్తే దానికి నాసాకి ఈ స్పేస్ ఎక్స్ వాడు తొందరగానే 30 ఇయర్స్ ఇండస్ట్రీని ఈజీగానే స్పేస్ ఎక్స్ వాడు కొట్టేస్తాడు విత్ టెక్నాలజీ. ఆల్రెడీ డ్రాగన్ 1, 2 అనే స్పేస్ క్రాఫ్ట్ని నాసాకి ఇవ్వడం జరిగింది. నాసా వాటిని యూజ్ చేయడం కూడా జరిగింది. ఇతను అనేవాడు, మన ఎలన్ మస్క్ అనేవాడు పాస్ అయిపోయినాడు. సో ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఈ బోయింగ్ అనేవాడు స్టార్ లైనర్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ని తీసుకొచ్చాడు. ఏదైతే మన సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ వెళ్ళారో దాని పేరు స్టార్ లైనర్ అనమాట. దాన్ని మేము డిజైన్ చేసామండి, మాదంతా డిజైన్ కంప్లీట్ అయింది, మీరు టెస్ట్ చేసుకోవచ్చు దీన్ని అని చెప్పి మన బోయింగ్ వాళ్ళేమో నాసాకి ఇచ్చారు. అయితే స్పేస్ ఎక్స్ ఇచ్చిన డ్రాగన్ 1, డ్రాగన్ 2 అనేవి అది వాటర్ ల్యాండెడ్ స్పేస్ క్రాఫ్ట్ అనమాట. వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన డిజైన్ అనేది ఏదైతే స్టార్ లైనర్ ఉందో అది ల్యాండ్ పైన ల్యాండ్ అవుతుంది, దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేట్టు వీళ్ళు ఒక కొత్త డిజైన్ తీసుకొచ్చారు, ఈ స్టార్ లైనర్ అనే డిజైన్. ఈ స్టార్ లైనర్ ఇప్పుడు నాసాకి ఇస్తే నాసా వాటిని టెస్ట్ చేసుకోవాలి. నాసా వాటిని టెస్ట్ చేసుకోవడానికి ఆ టెస్టింగ్ టీంలో ఉన్నటువంటి మోస్ట్ సీనియర్ అయినటువంటి మన సునీత విలియమ్స్ గారు, అలానే వారితో పాటు విల్మోర్ అనే ఇంకొక సైంటిస్ట్, ఆ వీడియోలో చూస్తుంటారు కదా మీరు, ఇంకొక ఆయన, వీళ్ళు వెళ్తారనమాట. ఇప్పుడు సునీత విలియమ్స్ వచ్చారు కాబట్టి భూమి మీదకి ఆవిడ గ్రీటు అది కాదు, ఎప్పుడైతే ఒక టెస్ట్ మాడ్యూల్ని ఐఎమ్ రెడీ టు టెస్ట్ ద టెస్ట్ మాడ్యూల్ అని ఎప్పుడైతే ఒప్పుకున్నారో అప్పుడే ఆవిడ అచీవర్ అనమాట, అప్పుడే ఆవిడ గ్రేట్ కదా.
అంతరిక్షంలోకి పోయి దీన్ని టెస్ట్ చేసి రమ్మంటే ఎనీబడి కెన్ డూ దట్. బట్ వాళ్ళంత అచీవ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా అంతే ధైర్యంగా వాళ్ళు దాన్ని టెస్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ జూన్ 1 వెళ్ళాల్సి ఉన్నది. జూన్ 1 వెళ్ళాల్సి ఉంటే వాళ్ళకి ఆపరేషన్ ప్రాబ్లం వచ్చింది, కొంత టెక్నికల్ ఇష్యూ వస్తే దాన్ని ఒక 4-5 డేస్లో సెట్ చేసి మన జూన్ 5కి లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇక్కడ నుంచి ఐఎస్ఎస్కి వెళ్ళాల్సి ఉన్నది. వెళ్ళారు కూడా. వెళ్తే ఈ ప్రాసెస్లో వాళ్ళు సక్సెస్ఫుల్గానే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఐఎస్ఎస్కి రీచ్ అవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు ఉండాల్సింది ఒక వారం రోజుల ప్రోగ్రామ్. మళ్ళీ జూన్ 13th లేదా 14th వాళ్ళు అనేది మళ్ళీ మనకి భూమిపైకి వచ్చేయాలి. అది కెనడాలోని ఫ్లోరిడా స్టేషన్ నుంచి అయితే లాంచ్ అయింది. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జూన్ 13th or 14th రావాలి. ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చింది ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం అంటే మనకి తెలుసు ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది కొంత దూరం వరకు రాకెట్ సహాయంతో వెళ్తుంది. ఆ తర్వాత ఈ రాకెట్ అనేది ఊడిపోయి సముద్రంలో ఎక్కడ పడిపోద్ది. మిగతాదంతా జర్నీ ఈ స్పేస్ క్రాఫ్ట్తో చేస్తారు కదా. సో స్పేస్ క్రాఫ్ట్తో చేశారు, వెళ్ళారు. దిగిన తర్వాత అక్కడ వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే రిటర్న్ అవ్వాలనుకుంటున్నారో అప్పుడు మనకి ఇక్కడ మనకు తెలుసు న్యూటన్ యొక్క థర్డ్ లా యాక్షన్ రియాక్షన్, చర్యకు ప్రతిచర్య జరగాలి. కింద నుంచి ఎక్కువ ఫ్యూయల్ కంబషన్ జరిగితే దాని యాక్షన్గా ఆ వస్తువునే పైకి పోతుంటుంది. ర్యాకెట్ నియమం మనకు తెలిసిందే. అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఫ్యూయల్గా ఏం వాడుతున్నారంటే నైట్రోజన్ వాడుతున్నారు. ఈ నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్తో చర్య పొంది ఈ నైట్రోజన్ ఈ ఆక్సిజన్తో చర్య పొంది మండి ఈ ఫ్యూయల్ అనేది కంబషన్ జరిగితే కనుక వాళ్ళు అనేది అక్కడి నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తిరిగి నాసా కంటే భూమి మీదకి మన కెనడాలోని ఫ్లోరిడా దగ్గరికి రావాల్సి ఉన్నది. ఇక్కడ ఈ ఫ్యూయల్ ఈ ఆక్సిజన్ మనకి ఫైర్ రియాక్షన్ ఆక్సిజన్ ఉండాలి. ఫ్యూల్ ఉంటే మంట ఉంటే సరిపోదు, దానికి కావాల్సిన ఆక్సిజన్ ఉండాలి కదా. సో ఈ ఆక్సిజన్ ఈ ఫ్యూల్ ఉన్న నైట్రోజన్ ఆక్సిజన్ రెండు కలిసినప్పుడు చాలా ఎక్కువ మోతాదులో కావాలి కదా. హై ప్రెషర్డ్ ఫ్యూయల్ కంబషన్ జరగాలి కాబట్టి అంటే ఇప్పుడు మనం ఒక పొయ్యిని మంట ఉంటుంది, కట్టి ఉంటుంది, కానీ ఒక గొట్టం సహాయంతో ఊదినప్పుడు దానికి కొంత అడిషనల్గా ఆ మంట జ్వలించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాంటి సింపుల్గా మనకు అర్థం అవడం కోసం సింపుల్ వర్డ్స్ చెప్తున్నాను. అలాంటి ఒక సహాయం కోసం వీళ్ళు ఏం యూజ్ చేశారంటే హై ప్రెషర్డ్ హీలియం యూజ్ చేశారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఈ నైట్రోజన్ ఆక్సిజన్ కలిపి మండాలి అంటే ఒక హై ప్రెషర్డ్ హీలియం వాయువు వచ్చి ఈ రెండింటిని కలిపి కంబషన్ జరిపి అప్పుడు ఆ యొక్క మన స్పేస్ క్రాఫ్ట్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ హీలియం ఉన్నటువంటి ట్యాంక్ యొక్క నాజల్ ఏదైతే ఉందో ఈ నాజల్ ఆపరేషన్ దగ్గర ఫెయిల్ అయ్యిందనమాట. కొన్నాళ్ళు అనుకున్నారు ఈ హీలియం ట్యాంక్ అయిపోయింది, లీక్ అయిపోయింది హీలియం అని అనుకున్నారు. తర్వాత తీరా చూస్తే ఏం జరిగింది అంటే ఈ నాజల్ ఏదైతే ఉందో ఈ హీలియం అనేది ఈ నాజల్స్ గుండా వచ్చి ఈ రెండింటిని యాక్షన్ రియాక్షన్ జరిపించాల్సిన ప్రాసెస్లో ఈ నాజిల్స్ ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ ఏవైతే ఉన్నాయో అవి తెరుచుకోలేకపోవడం వలన ఈ హీలియం అనేది నైట్రోజన్ ఆక్సిజన్ దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు నైట్రోజన్ ఆక్సిజన్ కలుస్తాయి, కానీ జరుగుతున్నటువంటి కంబషన్ ఉందే ఆ కంబషన్ ఒక స్పేస్ క్రాఫ్ట్ వర్క్ అవ్వడానికి, ఒక స్పేస్ క్రాఫ్ట్ లో జర్నీ చేయడానికి సరిపోదు. అది ఒక స్పేస్ క్రాఫ్ట్ పని చేయడానికి కావాల్సినంత కంబషన్ జరగాలంటే ఈ హీలియం హై ప్రెషర్ హీలియం అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. మధ్యలో గొట్టంతో ఊదాలి. గొట్టం మధ్యలో బ్లాక్ అయిపోయింది, రావట్లేదు. ఈ రాకపోవడం వల్ల ఆపరేషన్ అనేది వాళ్ళు పైనుంచి కిందకు వచ్చే ఆపరేషన్ అనేది పెండింగ్లో పడ్డది. పెండింగ్లో పడితే అగైన్ నాసా కన్సల్ట్ బోయింగ్ ఫర్ ద పర్టికులర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం గురించి నాసా బోయింగ్ అడిగితే బోయింగ్ ఇదిగో మేము సెట్ చేస్తాం. 3 ways సెట్ చేయొచ్చు. భూమి పైన ఉండి పైన సెట్ చేయొచ్చు, లేదా అక్కడికి వెళ్ళినటువంటి మన సునీత విలియమ్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేయించవచ్చు. అది కుదరినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళని మళ్ళీ పైకి పంపించి దాన్ని బాగు చేయించి అందులో తీసుకొని రావాలి. ఈ 3 దారులు. ఈ 3 దారుల్లో లాస్ట్ దారి ఉన్నట్టయితే వాళ్ళు పైకి వెళ్ళారంటే ముందు దాని సంగతి పక్కన వదిలేసి దాంతో వాళ్ళు ఎందులో వెళ్ళారో దాంట్లో వీళ్ళు వచ్చేయచ్చు, లేదా వీళ్ళు అక్కడ ఉండిపోతారేమో తెలియదు. ఒకటి. సెకండ్, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తీసుకురావాలి. దానికంటే ముందు బోయింగ్ ఏం చేసిందంటే ఆల్రెడీ మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి బోయింగ్ తన అపజయాన్ని అంత తొందరగా ఒప్పుకోదు. మాది ఫెయిల్ అయిందట మీరు ఒకసారి ఇచ్చేస్తే మీ దాంట్లో ఎల్లు వచ్చేస్తారు, అట్లా ఉండదు. ఎందుకంటే వీళ్ళ యొక్క రెప్యుటేషన్ కోల్పోద్దేమని చెప్పి ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం రెక్టిఫై అయిపోద్ది, రేపు వచ్చేస్తారు ఎల్లుండి వచ్చేస్తారు అని చెప్పుకుంటూ వచ్చింది. తీరా చూస్తే ఇన్ని రోజులు అయిపోయింది కాబట్టి మరి ఇంకా లాభం లేదని చెప్పి నాసా వీళ్ళని అడిగి మరి వీళ్ళ సహాయంతో ఇప్పుడు ఆ డ్రాగన్లోనే సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ గారిని అంతరిక్షం నుంచి అదే మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి నాసా అంటే మన ఏదైతే స్టేషన్ ఉన్నదో లాంచింగ్ స్టేషన్ ఉన్నదో అక్కడికి తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఈ ఎంటైర్ ప్రాసెస్లో వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత జీరో గ్రావిటేషన్లో వాళ్ళు బతకాల్సి వస్తుంది. కాబట్టి ఆ జీరో గ్రావిటేషన్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ఆల్రెడీ ఒక ఆస్ట్రోనాట్కి ట్రైనింగ్ ఇచ్చే పంపిస్తారు. అయితే దాంట్లో ఆవిడ వెరీ మచ్ సీనియర్ కదా, ఆవిడే పండిపోయింది. ఆవిడ మీద రికార్డ్స్ ఉన్నాయి, అన్ని స్పేస్లో ఎక్కువ టైం వాక్ చేసినట్టు అలాంటి రకరకాల రికార్డులు ఆవిడ మీద ఉన్నాయి. ఆవిడే ద మోస్ట్ సీనియర్ కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఇన్ని నెలల పాటు వారం రోజులు అనుకున్న ప్రోగ్రామ్ అసలు ఒప్పుకోవడమే గ్రేట్. అలాంటిది వారం అనుకున్నది కాస్త 9 నెలలు, అది కూడా ఏదో మనకి పోయి హైదరాబాద్లో బెంగళూరులో అక్కడ ఉండడం కాదు, అంతరిక్షంలో ఉన్నారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, అంతే సక్సెస్ఫుల్గా తిరిగి మన భూమి మీదకి చేరుకోవడం జరిగింది. ఇది
టెక్నికల్ టర్మ్స్లో మనకి అర్థం కాకపోవచ్చు, నేను చెప్పిన దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఏమైనా ఉండొచ్చు, బట్ ఈజీ టర్మ్స్లో మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకున్న విషయాన్ని ఒక చదువుకున్నవాడుగా మన ఇంట్లో వారు ఎవరైనా అడిగారు అసలు ఏంటి ఈ స్టోరీ అని అడిగినప్పుడు ఈ మాటల్ని ఇలా మనం చెప్పగలిగితే ఆ హ్యాపీనెస్, ఆ తెలుసుకునే ఆ నాలెడ్జ్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 21st, ఈరోజు 19th, 21st మనం ఒక లైవ్ కండక్ట్ చేద్దాం. దాంట్లో మన ఎగ్జామ్ గురించి వాటి గురించి మాట్లాడదాం. లోడింగ్ పీరియడ్ వల్ల కష్టం ఉంటుంది, బట్ స్టిల్ 21st ఆ విషయం కూడా చెప్దామని ఈ వీడియోలో మనం ఒక వీడియో చేద్దాం. ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. క్లుప్తంగా మాట్లాడిన అయితే ఇది ఇంకా చాలా పెద్ద సమాచారం ఉంటుంది, కానీ ఇప్పటివరకు ఇది సరిపోతుందని నా ఉద్దేశం. ఎనీహౌ, కంగ్రాచులేట్ బోత్ సునీత విలియమ్స్ గారు అండ్ విల్ మోర్, వాళ్ళిద్దరిని ప్రపంచం హర్షిస్తుంది, మనమేంటి. ఓకేనా? అదే సంకల్పం గట్టిదైతే సాధించవచ్చు. రైట్, ఆల్ ది బెస్ట్.